అందరికీ ముందుగా నమస్కారం. సూర్యాపేట జిల్లా అర్వపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పలువురు విద్యార్థులు అధికారులుగా, ఉపాధ్యాయులుగా పాత్రలు పోషిస్తూ న్యాయం చేకూర్చారని హెచ్ఎం శ్రీదేవి తెలిపారు. విద్యార్థులకు మెమొంటోలు అందజేశామని అన్నారు. ఏంటిది న్యూమరికల్ మెజర్మెంట్స్. న్యూమరికల్ మెజర్మెంట్ నేను ఒకసారి డెఫినేషన్ రాస్తాను, ఒకసారి చూడండి, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రాబబిలిటీ Hey. ఎట్లుంది సాయి ఎట్లా ఫుడ్ ఇట్లా సమస్యలు ఉన్నాయా నీలోగా? ఏదన్నా సార్ కానీ లేకపోతే మాస్టర్ కానీ చెప్పురి. I'm studying 10th class CM. Today I am self-government day నాడు నేను టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా అండ్ ఫిజిక్స్ టీచర్గా చెప్పాను. స్టూడెంట్స్ చాలా బాగా రెస్పాండ్ అయ్యి నేను చెప్పేది కూడా చాలా బాగా విని ఏ కీ పాయింట్స్ ఉన్నాయి, ఏ డౌట్స్ ఉన్నాయి అడిగి నేను క్లారిఫై చేసి చాలా రెస్పాన్స్ అయ్యారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. టీచర్స్ కూడా చాలా బాగా చెప్పావు అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినారు ఈ టీచర్ డే నాడు. ఒక స్టూడెంట్కు టీచర్కు ఎలా ఉంది తేడా? టీచర్ అప్పుడు స్టూడెంట్ చెప్పాలన్నప్పుడు ఎప్పుడు ఎంత చదువుతుండో, ఎంత ప్రయత్నించుకుంటూ రాత్రి మొత్తం చదువుకొని మళ్ళీ స్టూడెంట్ చెప్పాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళకి ఎంత బాగా చెప్పాలని ప్రయత్నించి ఎంత బాగా నేర్చుకొని వస్తున్నారో నాకు అనుభవం అయింది. నేను కూడా టీచర్కి ఎప్పుడైనా గౌరవం ఇస్తాను. ఎందుకంటే టీచర్లు ఎంత కష్టపడి మాకు చెప్తున్నారో మాకు తెలిసింది. ఇప్పుడు నాకు టీచర్ నాడు ఈ టీచర్లు ఇలా చెప్తున్నారో బాగా అర్థమైంది కాబట్టి నేను టీచర్గా వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ నేను ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డేకి టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా వెళ్తున్నాను 6th క్లాస్కి. నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఇదే ఫస్ట్ టైం నేను వేయడం, చాలా ఎక్సైటింగ్గా ఉంది. థ్యాంక్ యూ. పోషించాను. నాకు చాలా ఆనందంగా ఉంది. హెచ్ఎం అనేవారు చాలామంది అధికారులు వచ్చినప్పుడు కూడా స్కూల్ సమస్యలన్నీ కూడా వారే మోస్తూ అన్ని సమస్యలు తీరుస్తూ అలాగే స్కూల్ మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ పాత్రని పోషించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే
ఇంకా నేను ఈ భవిష్యత్తులో కూడా నేను హెచ్ఎం కావాలని కోరుకున్నాను. నా ఏం కూడా నా అదే. థ్యాంక్ యూ. నా పేరు బి బోయాజ్. నేను జేపీ స్కూల్ ఆరోపల్లి పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ రోజు నేను బయాలజీ టీచర్ పాత్ర చేసినాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నా, పిల్లలు కూడా నాకు మంచి రెస్పాండ్ అవుతారు. ఈరోజు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. స్కూల్కి వచ్చిన మంచి అన్నీ చూసినాం, అంతే సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ పేరు కే భానుశ్రీ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను 10th క్లాస్కి మ్యాథ్స్ చెప్పాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఫ్యూచర్లో కూడా మ్యాథ్స్ టీచర్ని కావాలని కోరుకుంటున్నాను. శ్రీ విద్య, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను బయాలజీ సబ్జెక్ట్ చెప్తున్నాను. నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అండ్ కొంచెం భయం కూడా ఉంది. మాధురి, ఐఎమ్ ఫ్రమ్ 10th క్లాస్. ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే. నేను మా క్లాస్కి సోషల్ టీచర్గా వేసాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అమృత, నేను 10th క్లాస్ చదువుతాను. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ నేను బయాలజీ టీచర్గా వేసినాను. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు పోయి క్లాస్కి పోవాలి. నేను నెక్స్ట్ గ్రేడ్ పోయి క్లాస్ చెప్పాలి. పిల్లలు ఎలా వింటారో ఏంటో అనేది ఎక్సైట్మెంట్గా ఉంది. 10th క్లాస్. ఈరోజు మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకుంటున్నాము. నేను మ్యాథ్స్ టీచర్కి అదేవిధంగా సోషల్ టీచర్కి వేస్తాను. చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ చాలా మంది అఫీషియల్స్ వేశారు. మేము టీచర్కి పిఎంసి జెడ్పీహెచ్ఎస్ అర్వపల్లి నందు సెల్ఫ్ గవర్నమెంట్ డే పిల్లలకు నిర్వహించడం జరిగింది. ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇంట్లో చాలా పోస్టులు కూడా పిల్లలు సంతోషంగా వేయడంతో పాటు ఆ ప్రోగ్రామ్కి కూడా అందం తీసుకురావడం జరిగింది. దీంట్లో సీఎంగా ఎండి అస్లాం, డిప్యూటీ సీఎంగా పవన్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా కానీ ఇంకా మిగతా కలెక్టర్గా జయశ్రీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. దాంతోపాటు టీచర్ పోస్టులు అందరు పిల్లలు వేసి గెలుపొందిన పిల్లలకు కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది పాఠశాల తరఫు నుంచి. సో ఈ ప్రోగ్రామ్ని మా పాఠశాలలో ఘనంగా నిర్వహించినందుకు అందరం కూడా పిల్లలతో పాటు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. 24/7 చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.